పక్కనే స్క్రీన్ షాట్ కూడా పెడతాను వెయిట్ ది, ఏ రోజు ఎంతెంత వెయిట్ తగ్గాను అనేది. ఇట్లా మొహం పైన ఎండబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 years. ఎవరిదో ఐఫోన్ ఇక్కడ దొరికింది మనకి, కాల్ అయితే వచ్చింది. మమ్మీ అసలు నేను ఎలా వెయిట్ తగ్గుతున్నానో నాకే తెలియట్లేదు. ఒక ఆకలి వేయట్లేదు, అట్లని చెప్పి నేను తినకుండా ఉండట్లేదు, నా పొట్ట మార్చుకోవట్లేదు. నిజంగా చాలా సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు మన డైట్ లో ఫిష్ అయితే తినొచ్చు. ఫిష్ తీసుకోవడానికి మార్కెట్ కి అయితే వచ్చా. మీడియం సైజ్ బట్టలతో పొద్దున్నే మన షేప్ అయితే ఇట్లుంది. 102.20 100.90. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ వీడియో చూసే ఉంటే మీకు అర్థమై ఉంటుంది, బట్ ఒకవేళ చూడకపోతే ఇక్కడ పైన ఐ కార్డ్స్లో ఇచ్చేస్తాను, చూడండి. మనం రీసెంట్గా వెనెలా మేడం గారి దగ్గర డైట్ ప్లాన్లో అయితే జాయిన్ అయ్యాం. ఒక వీక్లో 3 వీడియోస్ పెడతానని చెప్పన్నాను. సో డే 1, డే 2 అయిపోయింది. డే 2, డే 3 అండ్ డే 4 3 డేస్కి సంబంధించిన ఏమేమి చేశాను, వెయిట్ ఎంత లాస్ అయ్యాను అనేది క్లారిటీగా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ కొంతమంది ఇంట్లో ఉంటేనే చేయగలుగుతారు అని అనుకుంటారు, బట్ బయటికి వెళ్తూ కూడా మనకి కరెక్ట్గా కాన్సంట్రేషన్ ఉండి దాన్ని 100% మనం వెయిట్ తగ్గించుకోవాలని ఒక విల్ పవర్ ఉంటే ఎక్కడున్నా మనం డైట్ అయితే చేయొచ్చు. ఇది నా ఫీలింగ్. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. చేయాలని సంకల్పం ఉంటే మాత్రం 100% దాన్ని అయితే ఫుల్ఫిల్ చేయడానికి ఏదో ఒక రకంగా దారి అయితే వస్తుంది. ఆ దారి ద్వారా మనం కంపల్సరీ దాన్ని ఫుల్ఫిల్ అయితే చేయొచ్చు. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డే 2లో ఆల్రెడీ మీకు పాత వీడియో చూసింది, బట్ నేను దీంట్లో క్లిప్పింగ్ కూడా పెట్టి వీడియో స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే వెయిట్ ఎంత ఉందో చూపిస్తాను, చూడండి. మన సెకండ్ డే వెయిట్ అయితే 102.80 ఉంది. ఫస్ట్ డే వచ్చి 104.85 ఉంది. మీడియం సైజ్ బట్టలతో పొద్దున్నే మన షేప్ అయితే ఇట్లుంది. గుడ్ మార్నింగ్. డైట్లో డే 2 వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం 20 మినిట్స్ లేట్ అయిపోయింది. మామూలుగా అయితే కల్లా కంప్లీట్ చేసుకొని 6:30కి వాకింగ్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళిపోయామండి. కానీ 6:30కి వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవన్నీ జ్యూస్ చేసుకొని జ్యూస్లో మున్నగాకు పౌడర్ అయితే వేస్తున్నాం. మార్నింగ్ లెమన్ వాటర్, హాట్ వాటర్తో, దాని తర్వాత 9 o'clockకి మళ్ళీ డ్రింక్, సెకండ్ డ్రింక్. ఈ సైడ్ టైర్ ఈ ముందరున్న కుండ ఎప్పుడు తగ్గిద్దో. ఇది 11 o'clock మీల్, 3 egg సలాడ్. ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. కొంచెం రైస్ ఎక్కువ పెట్టేశారు. ఇమ్మీడియట్ గా మేడం కి ఆ ఫోటో పంపించగానే ఇమ్మీడియట్ గా అంత రైస్ కాదు, రైస్ తీసేయండి, దాంట్లో సగం రైస్ తినండి అనింది. సో ఇమ్మీడియట్ గా రైస్ తీసేసి ఈ రైస్ ఆ క్వాంటిటీతో కూరతో అయితే తిన్నాను. ఇది 6 o'clock డిన్నర్. యాక్చువల్ గా ఫోటోస్ ఎందుకు పెట్టాను అనేది మీకు డౌట్ రావచ్చు, వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చాను అని. నాకు ఆఫీస్ వర్క్ ఉన్నింది, నేను వీడియో తీసే మూడ్ లో లేను. మేడం కి పిక్స్ పెట్టినట్టే అదే ఎడిట్ చేసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొంచెం హెవీ వర్క్ ఉన్నింది. దట్ ఈస్ ద రీజన్. The next day. మన డైట్ లో థర్డ్ డే ఈ రోజు. సో ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నామో చూద్దాం. సో ఫస్ట్ రోజు వచ్చి 2 kgs తగ్గాను. సెకండ్ రోజు వచ్చి నిన్న వచ్చి 102.8 ఉంది, ఇప్పుడు 20 ఉంది. 1/2 kg పైన ఒక 600 వరకు తగ్గాను. ఇది థర్డ్ డే మన వెయిట్. ఈ రోజు కూడా 6:15కి లెగిసారు. 15 మినిట్స్ లేట్ అయింది. మామూలుగా అయితే మేడం చెప్పింది అయితే 6 కల్లా లెగాలి అని. 6:30 కల్లా వాకింగ్ కంప్లీట్ అవ్వాలి. 10 మినిట్స్ లేట్ అయింది. జ్యూస్ తాగి వాకింగ్ స్టార్ట్ అవుతున్నాం. వెయిట్ చూసే ప్రతిరోజు ఇదే డ్రెస్ ఉంటుంది ఏంటి అని అనుకోవచ్చేమో. ఇది మేడం చెప్పిన ప్రాసెస్ అన్నమాట. సో అందుకని మన టార్గెట్ అయితే ఎం సైజ్ కాబట్టి ఎం సైజ్ టీ షర్ట్ దానికి తగ్గట్టు. ప్లస్ అది కాక ప్రతిరోజు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చూస్తే మనం డిఫరెంట్ బట్టల వల్ల 1/2 kg అంటే 200, 300 అట్లా వెయిట్ తేడాగా కనిపిస్తుంది. కానీ ఇదే డ్రెస్ వల్ల ఏంటంటే మనం పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత కరెక్ట్ గా ఇదే డ్రెస్ తో అంటే వెయిట్ మనకి తెలుస్తుంది అనమాట. అందుకని ప్రతిరోజు నేను వెయిట్ లాస్ అయ్యేంత వరకు కూడా, ఈ బట్టలు నాకు ఫిట్ అయ్యేంత వరకు కూడా రోజు దీంతోనే మార్నింగ్ వెయిట్ చూస్తాను, ఇవే బట్టలతో. స్టార్ట్ చేస్తున్నాం. ఒక్క రౌండ్ వేయడానికి మా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ లో 6 to 7 రౌండ్స్ అయితే వేస్తాం. లెంత్ ఎంత ఉందో చూడండి. వాకింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ జ్యూస్. ఈరోజు కివీ జ్యూస్ తీసుకుంటున్నాను. ఒకటి ఉన్నాయి దాంట్లో, ఏ లేదా బాగా అక్కడ ఉన్నాయి, తీసుకురా. ఇంకా ఇద్దరం కుస్తీలు పడి సెకండ్ జ్యూస్ అయితే రెడీ అయింది. థర్డ్ డే సెకండ్ జ్యూస్, పుల్లగా మధ్యలో సీడ్స్, బాగుంది. ఎగ్ వైట్ తినాలి కాబట్టి ఎల్లోస్ పడేస్తారు చాలా మంది. పడేయకుండా ఇట్లా బయట కుక్కలకి అయితే వేయండి. నేను అవన్నీ అలా తీసి పెట్టి స్టోర్ చేసి ఉంచాను. స్టోర్ చేసి ఉంచి దానికైతే వేసాను.
డస్ట్బిన్లో పడేయడం కన్నా నీసం దాన్ని కొంచెం అయినా కడుపు నిండుతుంది కదా, అందుకని. ఈరోజు మన డైట్లో ఫిష్ అయితే తినచ్చు. ఫిష్ తీసుకోవడానికి మార్కెట్కి అయితే వచ్చా. 180 kg షాప్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. బ్లడ్ రేట్లో నా 100 ग्राम 100 ग्राम जिलकरा नहीं है वहाँ 50 दे दो. కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి. వెజిటేబుల్కి అయితే మార్కెట్కి అయితే వచ్చాం. బెండకాయ, పుదీనా తీసుకోవాలి. గాలి తక్కువ ఉందని చూస్తే బండి ఇట్లా పంక్చర్ అయింది. కూరగాయలు తీసుకోవడానికి వచ్చాను. అవి తీసుకోవడానికి మళ్ళీ ఇది ఒక టైం వేస్ట్. దర్బీ హే అక్కడ ఉందా? ఈడు పొక్క పెట్టిన అర్థమవుతలేదు. అమ్మ ఈడ కూడా ఒక చిన్న పొక్క పడినట్టు సంగతి అయిపోయినట్టు. టైర్ మార్చాలి. టైర్ కా కామ్ హో గయి. ఈ డైట్ లో మనకి ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. జీలకర్ర, ధనియాలు ఇది ఫ్రిడ్జ్ కాదు, సూపర్ మార్కెట్. ఎక్కడ ఉన్నాయి? దేంట్లో డబ్బాల్లో పోసి పెట్టుకోవడానికి ఏమైతుందో అర్థమే కాదు. నాకైతే కనపడట్లేదు. వచ్చి నువ్వు ఎతికిచ్చు కింద ఎక్కడ ఒక గ్లాస్ వాటర్ పొయ్యి మీద పెట్టి ధనియాలు, జీలకర్ర, ఫస్ట్ లీటర్ వాటర్ రెడీ. ఈ రెండు తీసుకున్నాను. జరుగు లీటర్ వాటర్ బాగా మరిగింది. ఈ వాటర్ తీసి దీంట్లో మిక్స్. ఇది 1 లీటర్ నీళ్ళు రెడీ అయింది. 3 లీటర్స్ నీళ్ళు తాగాలి. 1 లీటర్ అయితే రెడీ చేశాను. ఇంకా 2 లీటర్స్ కూడా ఇంకొక 1 లీటర్ వేరే మెటీరియల్తో రెడీ చేసుకోవాలి. 2 లీటర్ దీంట్లో పేస్ట్. 3 పెంచులు, ఒక్కొక్క దాంట్లో 3 పెంచులు అల్లం తురుము కూడా కలిపేసేయండి. 1, 2 లీటర్ అయింది. 3వది రెడీ అవ్వాలి. ఇది కీరా వాటర్, ఇది వచ్చి ధనియాల వాటర్, ఇంకోటి బెండకాయల వాటర్ అయితే రెడీ అవ్వాలి. ఇంకా స్నానం కూడా చేయలేదు. ఈ రోజు తయారు చేసుకున్న ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. 10:45 అయిపోతుంది టైం కూడా. 11 o'clock కల్లా అయితే నేను లంచ్ కంప్లీట్ చేయాలి. బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అవన్నీ తేయడం, మళ్ళీ బండి పంక్చర్ లేట్ అయిపోయింది. 10:45 అయిపోతుంది. చికెన్ మటన్ డైలీ కరువు ఇంకా తినండి. ఇప్పుడు ఎట్లా ఉందా? బాగుంది, వెరైటీ ఫుడ్. మంచి నీళ్ళు తినాల్సిన దగ్గర వాటర్ తాగడం ఉన్నాడు కదా, వాళ్ళ పిన్ని వెళ్ళి వచ్చింది. అలా అవును నా దగ్గర వచ్చింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి మనకు కావాల్సింది అన్ని ఇచ్చినాం. ఏది అడుగుతుంది. డైలీ నా రొటీన్ లైఫ్ చూస్తాడు. అందుకని ఇప్పుడు నేను తినే ఫుడ్ చూస్తుంటే, నేను తాగే వాటర్ చూస్తుంటే అసలు ఈ మనిషి అయినా ఇలా చేస్తున్నాడు అని చెప్పని అతనికి ఆశ్చర్యంగా ఉంది. అందుకే చెప్తున్నాను క్లియర్ గా. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర మనం పుట్టిన కాడి నుంచి మనకి నచ్చింది తింటూ, మనకి ఏది కావాలంటే అది తింటూ ఉన్నాం. తిని కూడా మన బాడీ భరించి ఇప్పుడు దాకా కూడా నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు. లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, సంథింగ్. కొంతమందికి అయితే అలాంటి వచ్చి కూడా ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా ఉంటున్నారు. బట్ నాకు అలాంటి ఏమీ రాకముందే నాకే ఏంటి 105 kgs వెయిట్. నా లైఫ్ డ్రీమ్ అయితే ట్రావెల్ చేయాలంటే వెయిట్ చాలా తక్కువ ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఫిట్నెస్ గా ఉండాలి, బాడీ మన హైట్ కి తగ్గట్టే వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి చెయ్యకనే నా హెయిర్ లాస్ అయ్యేటప్పుడు నేను పట్టించుకోలేదు, ఏమైతుంది అని. ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ నేను 35+ లోనే నా హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది. నాకు మెయిన్ ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ హెయిరే. దాని గురించే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా కంపల్సరీ ఏముందండి మన లైఫ్ లో ఒక 90 days మంది కాదు అనుకుంటే మనం అనుకున్న వెయిట్ ఉంటాం. నేను వచ్చి 105 kgs ఎన్ని సంవత్సరాల నుంచి అదే ఒక 25 kgs, ఒక 20 kgs టార్గెట్. నా టార్గెట్ అయితే 30 kgs. బట్ ఒక 20 to 25 kgs వరకు 20 kgs అయినా సరే మినిమం 90 days లో తగ్గితే మిగతా 10 kgs నిదానంగా మెయింటైన్ చేసుకుంటూ తగ్గుతూ, లేదు అంటే కొంచెం బ్రేక్ ఇచ్చైనా తగ్గుకుంటూ చేసుకుంటూ వచ్చి నా టార్గెట్ నేను రీచ్ అయ్యాను అనుకోండి. అది కాక ప్లస్ 35 to 40+ వచ్చేటప్పుడు మన హెల్త్ గురించి కావచ్చు, మిగతా వాటి గురించి చాలా జాగ్రత్త అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు కాలంలో అసలు 60-70 సంవత్సరాలు, ఇప్పుడు కాలంలో అసలు హాఫ్ సెంచరీ కూడా ఎవరు ఫినిష్ చేయలేకపోతున్నారు. ఈ మధ్యలోనే డక్అవుట్ అయిపోతున్నారు చాలా మంది. దాన్ని బట్టి ఇప్పుడున్న పొజిషన్ బట్టి దయచేసి అందరూ ఆలోచించండి. అందరూ హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ చేయండి.
నేను డైట్ చేయమనట్లేదు, హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ హెవీగా వెయిట్ ఉండే వాళ్ళు కంపల్సరీ వెయిట్ రెడ్యూస్ అయితేనే, మన బాడీలో అతి కొలెస్ట్రాల్ పోతేనే మనకి వేరే రోగాలు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండి అతిగా వెయిట్ ఉంటే లేనిపోయిన రోగాలు మనమే కొని తెచ్చుకుంటున్నట్టు. దీని గురించి క్లారిటీ నేను ఆల్మోస్ట్ 6 to 7 months వరకే నేను సర్వే చేసి చాలా రకాల డైట్లు చేసి తగ్గాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకొని ఈ 4-5 days నుంచి అసలు నేను ఎలా వెయిట్ తగ్గుతున్నానో నాకే తెలియట్లేదు. ఒక ఆకలి వేయట్లేదు, అట్లని చెప్పి నేను తినకుండా ఉండట్లేదు, నా పొట్ట మార్చుకోవట్లేదు. నిజంగా చాలా సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థర్డ్ డే 11:17 అవుతుంది. ఇప్పటికే 17 minutes లేట్. మీల్ వచ్చి బీన్స్ అండ్ 2 piece ఫిష్. మనం తినేదానికన్నా ఇవే చాలా బాగున్నాయి. సూపర్ టేస్టీగా ఉంది. కీరా వాటర్. 11:30 కల్లా లంచ్ అయితే కంప్లీట్ ఫినిష్. సో చిన్న వర్క్ పైన బయటకి అయితే వెళ్లాల్సి వస్తుంది. బయటికి వెళ్ళినా సరే డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలా అయితేనే రిజల్ట్స్ బాగుంటుంది. సో అందుకనే బయటకి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ స్నాక్ ది, నైట్ డిన్నర్ ఒకవేళ 6 లోపలే డిన్నర్ చేసేయాలి. ఈవినింగ్ 4 కల్లా స్నాక్ చేసేయాలి. కాబట్టి బయటికి వెళ్తాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఒకవేళ వాకింగ్ స్కిప్ అయినా సరే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయినా పడుకునే ముందైనా వాకింగ్ చేయొచ్చు. సో దట్స్ వై ఈవినింగ్ స్నాక్ నా 6 o'clock డిన్నర్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. థర్డ్ డే నా డిన్నర్ వచ్చి 2 ఇడ్లీ, మింట్ చట్నీ అండ్ 2 fish. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్. 3 liters వాటర్, 3 రకాల వాటర్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పున్నాను. ఒక రకం వాటర్ అయితే ఫుల్ తాగేశాను, ఇంకొక రకం వాటర్ అయితే బాటిల్లో పెట్టుకున్నా. ఇప్పుడు వెళ్లే లోపల ఇది కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ కొంచెం ఏదైనా మిగిలితే ఇంకొక బాటిల్ అయితే పోసుకుంటాను. ఇంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. నైట్ వరకు సదరేసుకున్నాను. 2086 kilometers అయింది. ఇంతవరకు సర్వీస్ ఇవ్వకుండా సర్వీస్ వార్నింగ్ వస్తుంది. అలానే డ్రైవ్ చేస్తాను. ఈ రోజు ఎట్లయినా సర్వీసింగ్ అయితే ఇచ్చేయాలి. ఇంట్లోకి ఏదో వస్తువులు కావాలంటే ఐకాకి అయితే వచ్చాం. 4 అయిపోయింది. అందుకని కార్లో కూర్చొని మిస్ చేయకుండా స్నాక్ అయితే తినేస్తున్నాను. సూప్, పాస్తా సూప్, నేను బ్లాక్ కాఫీ. కింద స్నాక్స్ కార్లో అయితే తినేసా. బ్లాక్ కాఫీ తాగే బాగుంటది. స్టాండర్డ్ నూరుకోవడానికి ఇప్పుడు చాలా మనకు అవసరం. తీసుకో, ఫోటో తీసుకోవాలి. అక్కడ అడిగితే ఇస్తారు. అవి ఫోటో తీసుకో, బ్యాగ్ లో ఉంది. బాగున్నాయి. 4 piece 449. ఇది ఒకటి తీసుకున్నాం. చామంతి పూలు ఉన్నాయి. చూస్తే ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నాను. ఇట్ ఈస్ ఒరిజినల్ ఫ్లవర్. ఇది ఎంత చూడు. 1290 వస్తుంది ఫైనల్ ప్రైస్. 1600 అది 1290 వస్తుంది. ఎవరిదో ఐఫోన్ ఇక్కడ వదిలేశారు. కాల్ అయితే వచ్చింది. ఎవరిదో ఐఫోన్ ఇక్కడ దొరికింది మనకి. కాల్ అయితే వచ్చింది మమ్మీ అని చెప్పాము. 14 Pro అనుకుంటా. వెయిటింగ్, వాళ్ళు రావాలి. ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది. 6:20 వస్తుంది, ఇంకా రాలేదు. ఈ ఫోన్ ఏమో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో. ఓకే అండి, ఓకే అండి, ఓకే ఓకే. కరెక్ట్గా ఇది మన ఐకేకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ దగ్గర ఉండండి. నేను వస్తున్నాను. అంటే నేను ఇంకా షాపింగ్ ఉంది మాది. మీరు పార్కింగ్ ప్లేస్ లేక మీరు ఐకే లోపలికి వచ్చేసేయండి సార్. లోపలికి వచ్చి మీరు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చారనుకోండి. బ్యాక్ సైడ్ కాల్ చేయలేదు ఇంకా కూడా. సరే, థ్యాంక్ యూ సార్. ఉంది ఆన్లోనే ఉంది. నేను ఛార్జింగ్ పెడతాను సార్. ఆంటీ గారు కాల్ చేస్తారు. నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. తినాలి కదా. మర్చిపోయావా? నేను మర్చిపోయాను దీంట్లో పడి. టైం 6:44 అవుతుంది. ఈ రోజు లేట్ అయిపోయింది షాపింగ్ వల్ల. బట్ షాపింగ్ మధ్యలో ఆఫ్ చేసి గబగబా వచ్చి కార్లో వచ్చి కూర్చొని తింటున్నాను. డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ షాపింగ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ లుల్లులోకి కూడా వెళ్ళాలి. మన టైం కిల్లింగ్ అంతా అయింది. ఆ ఫోన్ దొరకడం వల్లే మన టైం సగం డిస్టర్బ్ అయిపోయింది. ఫోన్ దగ్గర మనకు లేట్ అయింది. కూర్చొని తినేయి నువ్వు కూడా. నాకు ఆకలేట్లేదు. ఇడ్లీ ఎలా ఉంది? పుల్లగా 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 ఉందంటే చట్నీ టేస్ట్. మామూలుగా ఇడ్లీ ఒకటి ఒట్టి తిని చెప్పు. చట్నీ టచ్ ఉంది. 2 ఇడ్లీ ఫ్లఫీగా ఉందా? చూసా, దట్ ఈస్ మై స్టైల్.
డిన్నర్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ కికెళ్ళకైతే దూరం. వచ్చిన తర్వాత పాపం ఫోన్ ఎవరిదైతే వాళ్ళ పాపది ఉందో మా ఐకేలోనే తిరుగుతూ ఉంది. ఆ ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది అనుకుంటాను. చేతిలో పట్టుకున్నప్పుడే నాకు వైబ్రేట్స్. దానికి ముందు అంటే నా చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేయడం ఆపేశారు, ఎవరు ఆన్సర్ చేయట్లేదని. దానికి ముందు మిస్డ్ కాల్స్ ఒక 20 దాకా ఉన్నట్టున్నాయి. మళ్ళీ వాళ్ళు రిటర్న్ మేము షాపింగ్ లేక ఎంటర్ అయినప్పుడు కనిపించి వాళ్ళ బాబుతో థ్యాంక్స్ చెప్పించాడు. రీసెంట్ గా నిజంగా చెప్పాలంటే ఒక 1 వీక్ బ్యాక్ తిరుపతిలో మా బ్రదర్ ఫోన్ మిస్ అయింది. సేమ్ iPhone 14 Pro కింద వంగినప్పుడు జోబులో నుంచి పడిపోయింది. అది ఎవరికో ఒక వాటర్ ప్లాంట్ మనిషికి దొరికింది. వాడు ఏం చేశాడంటే ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. దాని తర్వాత వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి నాకు ఇట్లా ఫోన్ దొరికిందని చెప్పాడు. కట్ చేస్తే వాడు ఓనర్ గారు ఫోన్ ఎవరిది ఎత్తద్దు, ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చి వాడు అటు ఇటు చేసి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేశాడు. మరి వేరే వాళ్ళు ఏం చెప్పారో ఎలా తెలిసిందో ఏంటో తెలియదు కానీ వాడు ఏం భయపడ్డాడో లొకేషన్ ఏమన్నా ట్రాక్ అవుతుందని చెప్పని ఫోన్ పగలగొట్టాడు. అట్లా ఉంటున్నారు జనాలు. అదే పొజిషన్ లో మన ఫోను మనం ఉంటే ఎంత స్ట్రగుల్ అవుతాం. ఆల్మోస్ట్ 1,50,000 ఫోన్ పోయిన దానికి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, పోగొట్టిన దానికి తను చాలా ఫీల్ అవుతారు. ఒకరిది ఈ రోజు ఒక మంచి పని చేశాను అనే హ్యాపీనెస్ ఉంది. దట్స్ ఇట్. అది ఎందుకో మరి నా చేతికి దొరికింది. మరి వేరే వాళ్ళ చేతికి దొరికితే ఇచ్చేవాళ్ళు ఎవరో తెలియదు. మనం బ్లేమ్ చేయకూడదు. బట్ నా మనసుకైతే ఈరోజు ఒక మంచి పని చేశాను ఫీలింగ్ అయితే ఉంది. మళ్ళీ మా షాపింగ్ కంటిన్యూ. డిన్నర్ చేసి వచ్చిన తర్వాత ఇంత సిస్టమేటిక్ చిన్నప్పుడు చదువుకొని ఉంటే ఇవాళకే కలెక్టర్ అయ్యేటండి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. గుండు పైన చుట్టూ తర్వాత మనం బాల్కనీలో పెట్టాలంటే అదేమో బట్టలు ఆరేసి కర్టన్స్ ఉన్నాయి, కష్టం. మోస్ట్ ఆల్ మొత్తం షాపింగ్ కంప్లీట్ అయింది. బిల్ అయింది ఎంత అనుకుంటున్నారు చూస్తారా? 7,200 రూపాయలు తోలదు. మళ్ళీ ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ లుల్లుకి వెళ్ళాలి. లుల్లుకి వెళ్ళి గ్రాసరీస్ తీసుకోవాలంట. రేపటికి ఒక బెండకాయ కావాలి. ఒకటే ఒక బెండకాయ కావాలి రేపటికి. ఒక బెండకాయ ఉంది కదా, పడేసావేంటి అది? ఎగ్జిట్ ఇటే అనుకుంటాను. లైటింగ్ మస్తు ఉంటుంది నైట్ పూట వ్యూ. చూసారా టైం ఎంత అవుతుందో? టైంకి అయితే స్లీప్ లో ఉండాలి. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డే 4 లో నా వెయిట్ ఎంత ఉందో రేపు చూద్దాం. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 4, టైం వచ్చి 12th డేట్. వెయిట్ ఎంత ఉందో చూద్దాము. రెడీ. 101.30 ఉంది. నిన్న వచ్చి 102.20 ఉన్నాను. ఈ రోజు వచ్చి 101.30 ఉన్నా. ఆల్మోస్ట్ 900 grams వరకు తగ్గాను. నిన్న హాఫ్ అన్ అవర్ లేట్ అయింది స్లీప్ పడుకోవడం కూడా. అసలు నేను నిజంగా ఏమన్నా తగ్గుతానా లేదా అని కొంచెం భయపడ్డాను. ఈ రోజు వెయిట్ అయితే మంచి రిజల్ట్స్ లో అయితే తగ్గాను. హ్యాపీ. లేట్ అయిపోవడం వల్ల అన్ని సామాన్ అన్ని అలా పడేసి వచ్చి డైరెక్ట్ గా ఫస్ట్ ఆ టైం ప్రకారం పడుకునేయాలని చెప్పి పడుకున్నాను. పొద్దున్నే డ్రింక్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. డ్రింక్ తాగి వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం సామాన్ అన్ని ఇలా ఎక్కడ అక్కడ పడేసి ఫస్ట్ అయితే వెళ్ళి పడుకునేసాం. వాకింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సదురుకొని మళ్ళీ జ్యూస్ చేసుకొని మళ్ళీ 11 o'clock కల్లా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. వాకింగ్ చేస్తూ మాట్లాడదాం. ఇట్లా మొహం పైన ఎండబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 years అండి. ఎర్లీ మార్నింగ్ మా మొహం పైన పడి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. లెగిసేదే ఎండ, మొత్తం ఎండ ఉంటుంది ఆ టయానికి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండ ఏదైతే ఉంటుందో డి విటమిన్ వచ్చే ఎండ. అప్పుడప్పుడు జనరల్ చెకప్ కో దేనికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఒకటే, మీ డి విటమిన్ తక్కువగా ఉంది, డి విటమిన్ టాబ్లెట్ వేసుకో, లేదంటే కాసేపు ఎండలో ఉండండి ఎర్లీ మార్నింగ్. మనం చేస్తామా? చెయ్యం. దున్నపోతుల్లాగా తిని ఒక టైము పాడు లేకుండా పడుకొని మన ఒళ్ళుని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. అంటే మెయిన్ తనైతే అసలు నేను పడుకునే టైంకి నేను లెగిసే టైంకి చాలా ఇరిటేటెడ్ గా ఫీల్ అయ్యేది. ఏంటి టైమింగ్స్, ఏంటి లెక్కలు, ఎప్పుడు మారిద్ది అని. 4 days లోనే నేనేంది కొత్త ప్రపంచం చూస్తున్నానో నాకు తెలియదు కానీ తను చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మన లైఫ్ మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక టైంలో జ్ఞానోదయం అయినట్టు నాకు బాడీ తగ్గించాలన్న ఆలోచన దగ్గర నుంచి, ఎందుకంటే బాడీ తగ్గించాలి అని ఎందుకంటున్నా అంటే దీనికి ఒక పెద్ద కారణం ఉంది. సో కంటిన్యూస్ గా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ కారణం ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 15 minutes అయితే పైన వాకింగ్ చేయాలి. వాకింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్. సెకండ్ జ్యూస్ మిక్స్ చేసుకుంటున్నాం. 4th day 9:05 అవుతుంది. సెకండ్ జ్యూస్ కివితో చేసిన జ్యూస్ ఇది. సో టేస్టీ, మంచి ఎనర్జీ వస్తుంది ఇది దాగ్గానే. అసలు ఆకలే వేయదు. 2 లీటర్ వాటర్ కి ఐటమ్ అయితే రెడీ అవుతుంది. నాకు ఈ లోపల టైం అయిపోతుంది. మేడం డైట్ లో టైం అంటే టైం మెయింటైన్ చేయాలి. బట్ ఒక చిన్న పని పైన బయటకు వెళ్ళి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. అంటే 11 కల్లా వచ్చేస్తాను అనుకున్నా, 11 కన్నా ముందే. బట్ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది. సో మనం తింటున్నది ఈ రోజు లంచ్ లో రైతా మీల్ తింటున్నాం. అసలు మనకి ఈ డైట్ ప్లాన్ ఎలా వస్తుంది అని అంటే ఒకటేసారి 4 డైట్ ప్లాన్స్ వచ్చేస్తాయి. ఒక్కొక్క డైట్ ప్లాన్ 2 days మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మనకి ఏదన్నా టోటల్
టోటల్ షెడ్యూల్ లో ఏదన్నా డౌట్ ఉన్నా సరే మళ్ళీ వాళ్ళ టీమ్ కి ఇంటిమేట్ చేస్తే 4 hours లో రెస్పాండ్ వస్తుంది, లేదంటే ఒక్కోసారి వెంటనే వస్తుంది. కరెక్షన్స్ ఏదైనా మనం ఈ డైట్ లో చేసుకోవాలి అని అంటే స్లీప్ టైం మేడం చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ మనకి రిజల్ట్స్ రావాలి అంటే, లేదంటే రిజల్ట్స్ రాదు. సో దాన్ని బట్టి ఎవరైనా డైట్ జాయిన్ అయితే మేడం దగ్గర కంపల్సరీ ఆ టైమింగ్స్ చెప్పిన ప్రకారం ఫుల్ఫిల్ గా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తేనే రిజల్ట్స్ 100% అయితే వస్తుంది. దానికైతే సాక్ష్యం నేనే, రిజల్ట్స్ అయితే వస్తుంది. డైలీ వెయిట్ లాస్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. లేట్ అయిపోయింది, లంచ్ కంప్లీట్ చేద్దాం. లంచ్ తో పాటు హీరో వాటర్, మన 3 liters లో ఇదొక టైప్ ఆఫ్ వాటర్. డైలీ 3 liters వాటర్ తాగాలి. ఈ 3 liters నిన్న బాటిల్స్ లేకుండే నిన్న ఐకేకి వెళ్ళాను. డే 4 12 September 4:14 అవుతుంది. ఈవినింగ్ స్నాక్, వర్కింగ్ సో బిజీ. టైం 6:15 అవుతుంది. మన డిన్నర్ రెడీ అయిపోయింది. డిన్నర్ తినేస్తే అలా ఆకలేస్తే ఆ వాటర్ మిలన్ ఒకటి తీసుకోవాలి. డే 4 మనుషులు ఎంత మారాలో తెలుసా? 6:17 కి నాది డిన్నర్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ తింటుంది. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ మనుషులు ఇంకా ఇంత చేంజ్ అవ్వాలి. చేంజ్ అవుతే తెలుస్తుంది. ఒకప్పుడు మనం కూడా అదే రోత, కానీ ఇప్పుడే చేంజ్ అవుతున్న కొద్దీ తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని. అది ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు, వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి. దట్స్ ఇట్. డిన్నర్ ఫినిష్. డే 4 లో ఈవినింగ్ వాక్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 9 hours ఉంది. లాస్ట్ రౌండ్, ఈ లాస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. గుడ్ మార్నింగ్. డే 5 ఇది. 6:23 టైం వచ్చి, డేట్ వచ్చి 13. మన మీడియం దాంతో ఈ లుక్ లో అయితే కనిపిస్తున్నాను. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. వెయిట్ చూపించు. 100.90. 5 days లో మన వెయిట్ రిజల్ట్స్ అయితే ఇది. పక్కనే స్క్రీన్ షాట్ కూడా పెడతాను వెయిట్ ది, ఏ రోజు ఎంతెంత వెయిట్ తగ్గాను అనేది. మనం డైట్ స్టార్ట్ చేసింది 9th, ఈ రోజు 13. సో మీరు వీడియో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 14th డేట్ చూస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు దాకా మనం వెయిట్ లాస్ అయిన షీట్, ఈ సైడ్ కనిపించే షీట్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.